అభిప్రాయం ఉండదు, మళ్ళీ మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కామెంట్లు మేము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ సర్టిఫికేట్ షర్మిల రూపంలో కాంగ్రెస్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరొకసారి కొంత హీటెక్కిచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆమె కాంగ్రెస్లో చేరడం లాంఛనం, పిసిసి పగ్గాల లాంఛనం, రకరకాల వార్తలు వస్తున్నాయి. షర్మిల ఏపీ పాలిటిక్స్లోకి రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు భాను గారు? ఖచ్చితంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో అభిమానులు ఉన్నారు, దాన్ని మేము ఒప్పుకుంటాం. కానీ అభిమానాన్ని తిరిగి షర్మిల గారి రూపంలో చూపిస్తారు అనే ఒక నమ్మకం లేదండి. ఎందుకంటే అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఎరా వారు చేసినటువంటి పథకాలు అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. కానీ వారి కుమారుడు ఏ విధంగా చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు షర్మిల గారికి బ్రహ్మరథం పడతారని చెప్పి ఆశాభావాన్ని వాళ్ళు ఆశిస్తున్నారు తప్ప ప్రజల నుంచి ఏమి రాదని చెప్పి మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దేశంలో, ఆంధ్రలోనే కాదు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయింది. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం అదొక భస్మాసుర హస్తంగా మారిపోయింది. ఎవరు తల మీద చేపెడితే కాదండి. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ అధికారంలోకి వచ్చింది. ఎవరు రాదనుకున్నారు? ఒకటి రెండు రాష్ట్రాలు రావచ్చు. అంటే మేము ఒకటి ప్రతిపక్ష పార్టీ పోవాలని చెప్పి మేము కోరుకోవట్లేదు, బలమైన ప్రతిపక్షం ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే ఏ రాజకీయ క్షేత్రంలో సరే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మారిగా ప్రతిపక్షాలు ఉండకూడదు, ప్రతిపక్ష నాయకులు ఉండకూడదు అని చెప్పి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఒక బలమైన ప్రతిపక్షం, ప్రశ్నించే ప్రతిపక్షం రాజకీయాల్లో, రాజకీయ క్షేత్రంలో ఉండాలి. అప్పుడే పరిపాలన సజావుగా జరుగుతుందని చెప్పి నమ్మే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేమేమో వాళ్ళు పోవాలని చెప్పి కోరుకోవట్లే, ప్రజలు ఆ భావంలో ఉన్నారు అంటున్నా. ప్రజలు ఆ భావంలో ఉన్నారు. ఎస్, ఆల్వేస్ వెల్కమ్. ఎవరైనా పార్టీలోకి రావచ్చు, ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం వారికి అనుకూలంగా తీర్పిస్తారని చెప్పి నమ్మకాన్ని మాత్రం. ఎస్ పాపారావు గారు, అంటే ఏపీలో కాంగ్రెస్ కు స్కోప్ ఉండదండి? ఏపీలో స్పేస్ లేదా? షర్మిలకు స్పేస్ ఉండదా పాపారావు గారు? అంటే తెలంగాణలో అంటే పూర్తిగా చచ్చిపోలే కాంగ్రెస్ పార్టీ. లాస్ట్ టైం అదే మేజర్ ప్రతిపక్షంగా 2018 ఎన్నికల తర్వాత వచ్చి తర్వాత కొంతమంది ఫిరాయించారు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ ని, తెలంగాణలో కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి తేడా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు ఉన్నారు. పార్టీ బలహీనపడ్డ అది మూడు పక్షాల్లో అదొక పక్షంగా ఉంది. ఎప్పుడు 3వ స్థానం నుంచి 2వ స్థానానికి వచ్చింది, 2వ స్థానం నుంచి కర్ణాటక ఎన్నికల తర్వాత 2వ స్థానంలో పోటీకి వచ్చింది, తర్వాత గెలిచింది. ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి లేదు, రూల్డ్ అవుట్. ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే 2 పక్షాల మీద కొంత వ్యతిరేకత ఉంది. బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, అలాగే కాంగ్రెస్ మీద కూడా. ఏంటంటే ఈ విభజన హామీలు ఇత్యాది విషయంలో కానీ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎవరు పరిగణలోకి తీసుకుంటున్నట్టు వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో లేదు. కాకపోతే కొన్ని ఓట్లు ఉండొచ్చు, ఎందుకంటే సాంప్రదాయక ఓట్ బ్యాంకు, కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ ఎలా ఉందో కొంత అడుగు పొడుగు మిగిలినటువంటిది. అలాగే ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత సాంప్రదాయకంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసే వాళ్ళు, అంటే కొత్త పోలరైజేషన్, కొత్త సమీకరణాలు, కొత్త పోలరైజేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొంత ఇమేజ్ కొత్తదే ఉండదు. అయితే గీతే జగన్ వర్సెస్ జగన్ కి ఇక పొత్తులు లేవు కాబట్టి టీడీపీ అండ్ జనసేన ఇదే మెయిన్ అవుతుంది. దానిలో ఆ బ్యాలెన్స్ ని టిల్ట్ చేయడంలో షర్మిలా గారి పాత్ర, కాంగ్రెస్ పాత్ర బ్యాలెన్స్ టిల్ట్ చేయడం వరకే ఉంటుంది తప్పితే దాని పాత్ర అంతకు మించి ఒక కెటలిస్ట్ పాత్ర, జగన్ ని ఓడించే ప్రయత్నంలో ఒక కెటలిస్ట్ పాత్రగా షర్మిలా గారు కాంగ్రెస్ పాత్ర పోషిస్తారు తప్పితే వాళ్ళ అధికారంలోకి వచ్చే ప్రస్తావన కానీ వాళ్ళ సీట్లు పెద్దగా గెలుచుకునే అవకాశం కానీ లేదు. అయితే గీతే జనసేన చంద్రబాబు కూటమి ప్లస్ జగన్ మధ్య పోటీ, దానిలో కెటలిస్ట్, యాంటీ జగన్ గా కెటలిస్ట్ గా పాత్ర, రియాక్షన్ లో పాత్ర షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అది ఆ పాత్ర పోషిస్తారు, అంతవరకే అది. సుధాకర్ గారు, షర్మిల రాజకీయ పొలిటికల్ ఎంట్రీ లేకుంటే ఏపీలో ఎంట్రీ ఇలాంటి వార్తలు వస్తున్నాయి. టీడీపీ ఎట్లా చూస్తుంది ఈ వార్తను? షర్మిల గారు అన్నకి పక్కలో బల్యం అవుతారండి. అంటే ఆమె గెలుస్తారా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేస్తారా అనేది కాదు ఇక్కడ. ఆమె సొంత ఇంటి మనిషి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన అన్ని విద్యలు ఆమెకి తెలుసు. మన భారతీయ రాజకీయాల్లో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఆ కుటుంబ పరిపాలన, ఒక కుటుంబము, ఒక వ్యక్తి ఆరాధన బాగా ఉందండి ఇక్కడ. మనం ఎన్ని మాట్లాడుకున్న, ఎన్ని సిద్ధాంతాలు మాట్లాడినా, విధానాలు మాట్లాడినా కులము, వ్యక్తి ఆరాధన, ప్రాంతీయ తత్వం లేకుండా రాజకీయాలు లేవు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఇబ్బంది పెడతారన్నారు షర్మిల గారు. షర్మిల గారు ఒకవేళ పులివెందల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీదనే పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలుస్తారు. ఇక్కడ ఆమెకి తెలంగాణలో ఎన్నొచ్చాయి, ఆమెకు ఓట్లున్నాయి కాదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే
సత్తా దమ్మున్న వ్యక్తులు. అంటే మా తెలుగుదేశంలో బీటెక్ రవి గారు ఉన్నారు, ఓడిస్తామని నమ్మకం ఉంది, అది వేరు. ఆమె రావడం వల్ల కడప జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు లేదా ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లినే వదిలేశారు. భార్య ఆయన వెంట ఎక్కడికి రాదు, మా తిరుమల కొండకు కూడా రాదు. ఒకడు ఎవడైనా మిగులుతాడంటే ప్రపంచంలో ఒక సమాజం అన్నా, పార్టీ అన్నా, వ్యవస్థ అన్నా ఒకడి మీద ఉంటుందా? అంటే అతను ఏకైక వ్యక్తిగా మిగిలిపోయాడంటే అతన్ని ఎవరూ ఖాతరు చేయడం లేదన్న దానికి ప్రజలకు సాక్ష్యం చెప్పడానికి అప్రూవర్ గా మారి మా అన్న కిరాతకుడని ఆమె చెప్పే మాటల జనం విశ్వసిస్తారు. అది మా పార్టీకి ఉపయోగపడతాయి. కొంత అంతో ఇంతో ఓట్లు ఆమె 1% ఓట్లు చీల్చినా, 2 చీల్చినా, 5% ఓట్లు, ఇటు కాంగ్రెస్ పార్టీకి 1-2% ఉంది, అటు ఇటు ఒక 5% ఓట్లు వాళ్ళు చీల్చినా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమికి చాలా ఉపయోగం ఉంటుంది. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, కాబోయేది ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు అన్నది మా ప్రగాఢ విశ్వాసం. మరి పవన్ కళ్యాణ్ ఎడిపోవాలి ఏమండి? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ ఉంటారండి, ఏం చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషిస్తారు. వాళ్ళకు కూడా మంత్రివర్గంలో స్థానం ఉంటుంది, ఆయనకి మంచి పదవులు కూడా వస్తాయండి. గెలిచిన వాళ్ళు అందరికీ వస్తాయి. ఆయన సీఎం కాదండి బాబు, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కదా. నన్ను ఎందుకంటే వివాదాలు లేక